విజయ్ బాలరాజ్. ఈయన పేరు అయ్యర్. అయ్యరా సూపర్ సార్. అబ్బా సాయిరామ్. వేణుగోపాల అయ్యర్. ఓహో చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. ఓ ఫంటాస్టిక్. పల్లి పెరంబదూరు ముత్తుస్వామి చిన్నస్వామి వేణుగోపాల అయ్యర్. పాట రెడీనా? రెడీ అండి. జస్ట్ ఇప్పుడే నాకే బంధం సినిమా చూడడం జరిగింది. వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. నాగబంధం అన్నారు, టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన మనల్ని దిగ్బంధనం చేశారు. నాగబంధం వేసిన రూమ్లో ఏముందో తెలియదు కానీ ఈ సినిమా ఆడే థియేటర్లో మాత్రం నరకం ఉంది. ఆ నాగబంధం వేసిన రూమ్లో ఏముందో డైరెక్టర్ కూడా తెలిసినట్టు లేదు. 3 గంటలు 90mm రాడ్ దింపి కూడా ఆ డోర్ అవతల ఏముందో కూడా చూపించాడు. అది తెలియాలంటే పార్ట్ 2 చూడాలంట. ఇంతకంటే పైశాచికత్వం ఏమన్నా ఉంటుందా? సినిమాకి వెళ్ళి నిద్రపోతే ఎట్టా అనే భయం అక్కర్లేదు మీకు. నువ్వు గంట సేపు నిద్రపోయినా కూడా సినిమా అదే సీన్ దగ్గరే ఉంటుంది. విజువల్స్ బాగున్నాయి కానీ స్టోరీ తెగేదాకా కాదు, తెగినా కూడా లాగారు. విజువల్స్ బాగున్నాయి కదా అని ఎడిటింగ్ చేయకుండా అలాగే పెట్టేశారు మొత్తం. సినిమా చూస్తున్నంతసేపు చాలా సినిమాలు చూసిన ఫీలింగ్ వచ్చింది. బాహుబలి నుంచి అవంతికకి హెల్ప్ చేసి సీన్ లేపేశారు. చావా సినిమాలో చైన్స్తో కట్టేసే ఫైట్ లేపేశారు. అఖండ ఇంటర్వెల్ లేపేశారు. ఇంద్ర సినిమా డైలాగ్స్ ఆ సీన్స్ లేపేశారు. ఇలా చాలా ఉన్నాయి. మేజర్ మైనస్ ఏంటంటే స్టోరీని ఇన్కంప్లీట్గా వదిలేశారు. మెయిన్గా విలనిజం అయితే టూ మచ్. అసలు ప్రతిసారి ఎవరో ఒకరిని దారుణంగా చంపుతూనే ఉంటాడు. హీరో ఫ్యామిలీ మొత్తాన్ని కళ్ళ ముందే లేపేస్తాడు. అంతా అయిపోయిన తర్వాత అని అరుస్తాడు. చచ్చిపోయిన వాళ్ళ చావుకి జస్టిఫికేషనే ఉండదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఎందుకో తెలీదు, దానివల్ల మొత్తం సినిమానే నాకిపోయింది. టైటిల్ నాగబంధం అని పెట్టారు, దాని మిస్టరీ గురించి అసలు టచ్ చేయలేదు. ఆ బుక్ ఎలా దొరికిందో తెలీదు, దాంట్లో ఏముందో చూపించరు. పూజారి దగ్గర బ్రహ్మకమలం కీస్ ఉంటాయి, ఆ గరుడ మంత్రం కూడా అతని దగ్గరే ఉంటుంది. అప్పుడు ఆ నాగబంధం బుక్ ఎందుకు? అంతమందిని చంపడం ఎందుకు? మధ్యలో అన్ని క్యారెక్టర్స్ ఎందుకు? డైరెక్ట్గా పూజారిని లేపేసి తీసుకెళ్తే పోలే. సెకండ్ హాఫ్ అయితే ఎంతకీ అయిపోదు. నిద్రపోయి లేచినా సరే నిద్రపోకముందు ఎక్కడైతే ఉందో అక్కడే ఉంటుంది సీన్స్. స్క్రీన్ ప్లే అయితే మరీ ఓవర్ అనిపించింది. పాజిటివ్స్ ఏంటంటే సనాతన ధర్మం బాగా ప్రమోట్ అయింది. విజువల్స్ సెట్టింగ్స్ అయితే చాలా బాగున్నాయి. నిజంగా అనంత పద్మనాభ స్వామిని దగ్గరుండి చూస్తున్నామన్నట్టుంటాయి. నిజంగా విజువల్స్కి మాత్రం స్టన్ అయిపోయారు మన ట్రేడ్ పండితులు. సినిమా చూస్తే కేవలం విజువల్స్ కోసం మాత్రమే చూడాలి. సబ్జెక్ట్ బాగుంది, ఎగ్జిక్యూషన్ బాగాలేదు. స్టోరీ ఏంటంటే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో బ్రహ్మకమలం ఉంటుంది. దాన్ని తీసుకొని నాగబంధం రూమ్ దగ్గరికి వెళ్ళి గరుడ మంత్రాన్ని పఠిస్తే విశ్వాన్ని శాసించే శక్తులు వస్తాయి. దానికోసం విలన్స్ తిరుగుతుంటారు. ఒక పూజారి దగ్గర ఆలయ కీస్ లేపేసి బ్రహ్మకమలాన్ని తీసుకెళ్తుంటే హెలికాప్టర్ క్రాష్ అయ్యి ఆ బ్రహ్మకమలం ఒక నదిలో పడుతుంది. దానికోసం పడవలు నడిపే హీరోని తీసుకెళ్తారు. ఆ నదిలో బ్రహ్మకమలం కోసం వెళ్ళిన హీరో ప్రాణాపాయ స్థితిలో బయటపడతాడు. ఆ బ్రహ్మకమలం హీరో దగ్గరే ఉందనుకొని విలన్స్ వచ్చి హీరో కళ్ళ ముందే ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తారు. అందరినీ లేపేసిన తర్వాత హీరో తన ప్రతాపం చూపిస్తాడు. కానీ అప్పటికే సినిమా నాకిపోయింది. అక్కడే ఇంటర్వెల్. అప్పటికే కొంచెం సినిమా తేడా కొట్టింది. ప్రీ ఇంటర్వెల్ నుంచి పెన్న మీద వేయించాడు. సర్లే చూద్దాం ఇంకేముందో అనుకుంటే సెకండ్ హాఫ్లో పెన్నెని తీసేసి డైరెక్ట్గా పొయ్యిలో పడేశాడు. ఇంటర్వెల్లో కూడా పాస్కి పోని మనం సెకండ్ హాఫ్లో 2-3 సార్లు పోసుకోవాల్సి వస్తుంది. సెకండ్ హాఫ్లో ఏం జరిగిందో చెప్పలేదు అనుకోవద్దు, ఏమీ జరగదు, అక్కడే అయిపోయింది స్టోరీ. సెకండ్ హాఫ్ అంతా సోది, ఎంతకు ముందుకే కదలదు. దానికి తోడు ఆ ఫ్లాష్ బ్యాక్ ఒకటి, అది ఎందుకో తెలీదు. నాగసాధువుగా ఎంట్రీ ఇస్తాడు హీరో. నాగబంధం ఆ గది ఈ గది అని, లాస్ట్కి ఏదీ లేదు, నీకంత దూరం ఉంటే సెకండ్ పార్ట్కి రా చూసుకుందాం అన్నట్టుగా ఏం చేశాడు. కంప్లీట్గా డైరెక్టర్ మిస్టేక్ ఇది. సినిమాకి వెళ్తే కేవలం విజువల్స్ కోసం మాత్రమే వెళ్ళాలి అంతే. స్టోరీ, స్క్రీన్ ప్లే, లాజిక్స్ మొత్తం 560mm రాడ్స్ అవి. మన ట్రేడ్ పండితులు అయితే ఆ టార్చర్ భరించలేక ఆసనాలు వేశారంట థియేటర్లోనే. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇది పోయినట్టే. సో గైస్, ఇది వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.